హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రిషి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు మనం మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి ఎలా కుదిరిందో. ముందుగా మనం ఒక కుక్కర్ పెట్టుకున్నాము. కుక్కర్లో 2 స్పూన్లు అంత ఆయిల్ వేసుకొని ఇక్కడ మటన్ బాగా నీట్గా వాటర్లో శుభ్రం చేసుకొని పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి మటన్ వేసుకుందాము. ఇప్పుడు నీళ్ళు వచ్చేసి మటన్ ఒకటే వేసుకుందాము. మటన్ వేసేటప్పుడు జాగ్రత్త, ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి చేతి మీద పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇక్కడ మనం మటన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఒకేసారి ఉడికిస్తే సరిగా ఉడకదని కుక్కర్లో ఒక 3 విజిల్ వేయించుకుందాం. ఇక్కడ మటన్ని తర్వాత మనం రైస్తో పాటు ఉడికిస్తే కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అంతా మటన్ అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ మటన్కి తగ్గట్టు మాత్రమే సాల్ట్ వేసుకోండి. మనం రైస్కి సపరేట్ మళ్ళీ బిర్యానీలోకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇందులోకి మనము సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. అంటే పచ్చి వాసన పోయేంత వరకు బాగా నీట్గా కలుపుకొని ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 3 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. అంటే ఈ బిర్యానీ మనం పచ్చిమిరపకాయలతో చేసుకుంటాం కాబట్టి కారం ఇక్కడే యాడ్ చేసుకోవాలి. మనం మళ్ళీ బిర్యానీలోకి ఏం కారం పొడి వేయము. అందుకే నేను ఇక్కడ 3 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. మీకు ఈ కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఇక్కడ నేను కారం 3 స్పూన్లు తీసుకున్నాను కాబట్టి ధనియాల పొడి 1.5-2 అట్లా స్పూన్లు తీసుకున్నాను, సరిపోతుంది. ఇది కూడా అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపి పెట్టుకుందాము. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయండి, ఎందుకంటే తొందరగా అవుతుంది, లేదంటే లేటుగా కుక్ అవుతుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుందాము. ఇక్కడ నేను బిర్యానీకి మీకు కట్ చేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు బాగా కారం వాసన పోయి బాగా అంతా ఉడుకుతుంది కదా, నీళ్ళు కూడా ఊరాయి దీంట్లో నుంచి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను మీకు ఈ అల్లం క్వాంటిటీ కూడా చెప్పాను ఇంతకుముందే. తెల్లగడ్డలు కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, అల్లం కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లే తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక 2-2.5 స్పూన్ ఇక్కడ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. దీన్ని అంతా బాగా వేయించుకున్న తర్వాత చూస్తే ఇక్కడ గ్రేవీగా జ్యూసీగా పీస్ బాగుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని నీళ్ళు పోసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు నీళ్ళు అంటే ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా తెరలేంత వరకు కాసేపు వదిలేద్దాము. అంతలోపు మనం బిర్యానీకి ఒక పచ్చిమిరపకాయని 2 చీలికలుగా చేసి రెడీగా పెట్టుకుందాము. ఇక్కడ ఎర్రగడ్డలు చూపిస్తున్నాను నేను. ఒక 7 ఎర్రగడ్డలు తీసుకొని బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ మటన్ చూస్తే బాగా నీళ్లు తెరులుతున్నాయి కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్ వేయించుకున్నాము. కుక్కర్ మూత పెట్టేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే కుక్కర్ పేలే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకొని 3 విజిల్ వేయించుకొని సరిపోతుంది. లేదా 3 మీకు ఉడకలేదు అనుకుంటే ఒక విజిల్ ఎక్కువ వేయించుకోండి, 4. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాను. టమాటాలు ఒక 6 టమాటాలు కూడా తరిగి పెట్టుకున్నాను. పుదీనా కొత్తిమీర కూడా క్వాంటిటీ కొద్దిగా తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీకు రెడీగా చూపిస్తున్నాను. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి పెట్టండి టమాటాలు. పచ్చిమిరపకాయలు అట్లా సగం చేసి పెట్టుకోండి. ఇప్పుడు అది విజిల్ వచ్చేసరికి ఇక్కడ మనం బిర్యానీకి అంటే మసాలా యాడ్ చేసి పెట్టుకుందాము. బిర్యానీ చేసుకుని ఒక గిన్నె తీసుకోండి, ఒకటి మందపాటి గిన్నె, ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది. ఇందులోకి మనం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేద్దాము. బిర్యానీ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ముందుగా మీకు కుక్కర్లో ఉడకబెట్టుకున్న మటన్కి కొంచెం ఆయిల్ తక్కువ నేను వేసుకున్నాను. మీరు అలానే వేసుకుంటే రెండింటిని కలుపుకునేటప్పుడు క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేద్దాం దీంట్లోకి.
బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు యాడ్ చేస్తున్నాను నేను అంతే, ఇక్కడ ఏం యాడ్ చేయడం లేదు. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఈ టేస్ట్, బిర్యానీకి టేస్ట్ అంటే పచ్చిమిరపకాయలు మనం ఇక్కడ ఫస్ట్ వేయించుకున్న దాంట్లోనే ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇవి కొంచెం ఎక్కువ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా కుదురుతుంది. ఇవి వేయించేటప్పుడు మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీకి అంతా మనము ఈ పచ్చిమిరపకాయలతోనే టేస్ట్, కారం అన్నీ వస్తాయి కాబట్టి మీకు కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను అక్కడ అందుకే తక్కువ కారం యాడ్ చేసుకున్నాను, ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు పచ్చిమిరపకాయలు చూస్తే బాగా వేగినట్టు అనిపించాలి మీకు, అంటే స్మెల్ బాగా వస్తుంది. పచ్చిమిరపకాయ కూడా బాగా మెత్తగా మగ్గుతుంది. ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా, వీలైతే కంట్లోకి కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు అట్లా జరుగుతాయి కాబట్టి వంట చేసేటప్పుడు. చూస్తున్నట్టయితే అర్థమవుతా ఉంది కదా మీకు, పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. ఇప్పుడు దీంట్లోకి మనము కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాము. ఇవి కూడా బాగా వేయించుకుందాము. ఇప్పుడు మనము ఇదంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి, మీకు తొందరగా అవుతుంది. మీరు దగ్గరే ఉండి కలుపుతున్నట్టయితే సరిపోతుంది, లేదంటే మాడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకుందాము. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఒకవేళ ఈ రెసిపీని చేస్తున్నట్టయితే మీకు ఇప్పుడు చేసేటప్పుడే మీకు మంచి స్మెల్ వస్తుందన్నమాట. పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కాబట్టి మంచి టేస్ట్ తెలియదు కానీ స్మెల్ బాగా వస్తుంది. ఇందులోకి మనం ఇప్పుడు పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుందాము కలర్ కోసమని. మరేం మనము పసుపు యాడ్ చేయండి దీంట్లో. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు అది కూడా చూపిస్తాను ఎంత క్వాంటిటీ తీసుకోవాలా పసుపు అని. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ అంత పసుపు తీసుకున్నానండి. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. ఈ పసుపు వాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మీకు కలర్ కూడా ఇక్కడే తెలుస్తుంది, మనమేం దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయము. మీకు వీలైతే కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి, నేనైతే ఇక్కడ ఏం వేయడం లేదు. అంటే ఇప్పుడు వేయద్దండి టేస్టింగ్ సాల్ట్, మనం ఇందులోకి మటన్ యాడ్ చేస్తాం కదా అప్పుడు వేసుకోండి టేస్టింగ్ సాల్ట్, కొంచెం బాగుంటుంది. ఇవన్నీ బాగా వేయించుకుందాము. ఇక్కడ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది, ఆయిల్లో బాగా ఫ్రై బాగా అయినాయి ఇవి. ఇందులోకి మనం ఇప్పుడు ఎర్రగడ్డలు యాడ్ చేసుకుందాము. ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాము. ఇక్కడ నేను ప్రెజర్ తీసి చూపిస్తున్నాను మటన్ మనకి ఉడికిందా లేదా అని. ఇక్కడ చూస్తున్నట్టే ఒక 60% 70% ఉడికింది మనకి ఇక్కడ. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళు కూడా మనము క్వాంటిటీ గ్లాస్ రైస్ తీసుకుంటాం కదా, ఇక్కడ మనము రైస్ ఒక 4 గ్లాసెస్ తీసుకుంటే రైస్కి తగ్గట్టు వాటర్ తీసుకుంటాం కదా, ఆ వాటర్ వేసేటప్పుడే వాటర్ కొంచెం క్వాంటిటీ తగ్గించి నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం మటన్ చూసుకున్నాం కదా, ఒక 70% అట్లా ఉడికింది. ఇక్కడ ఎర్రగడ్డలు చూస్తే మనకి బాగా మగ్గినాయి కదా. ఇట్లా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం టమాటాలు కూడా వేసుకుందాము. చూడండి, చూస్తుంటేనే అర్థమవుతా ఉంది కదా మీకు, బాగా వేగినాయి. ఇక్కడ మీకు మరీ చూపిస్తాను కూడా, చూసుకోండి. ఎర్రగడ్డ బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి మనము టమాటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము.
టమాటాలు వీలైనంత సన్నగా తరుక్కోండి. ఇవి కూడా వేసుకొని అంతా కలుపుకుందాం ఒకసారి. ఇక్కడ ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా దగ్గరుండే కలుపుకోనికి ట్రై చేయండి. అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇవి బాగా మగ్గినాయండి కాసేపు. చూడండి ఇక్కడ టమాటాలు కూడా మనకి బాగా మగ్గినాయి. ఇంకా కాసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనము మటన్లోకి 2.5 స్పూనే కదా వేసుకున్నాము. మిగిలిందంతా ఇక్కడ బిర్యానీలోకి వేసుకుందాము. ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా నీట్గా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఇప్పుడు ధనియాల పొడి, మటన్ మసాలా, గరం మసాలా వేసుకుందాము. ఇక్కడ ధనియాల పొడి 3 స్పూన్లు వేసుకోండి. ఇంకా మటన్ మసాలా, గరం మసాలా తగినంత కొద్ది వేసుకుంటే చాలు. 1 స్పూన్, 1.5 స్పూన్ అట్లా. ఇవి కూడా వాసన అంతా వెళ్ళిపోయేంత వరకు అలానే ఉంచుకుందాము. ఇప్పుడు ఇంట్లో ఉండే మటన్ పీసుల్ని మనము బిర్యానీలోకి వేసుకుందాము. ఇక్కడ మటన్ పీసులన్నీ ఇప్పుడు బిర్యానీలోకి వేసుకుందాము. ఇలా మటన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకుందాము. చూడండి బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనము ఎసరు యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 5 కప్పులు రైస్ తీసుకున్నాను. ఆ కప్పుతో నేను ఇక్కడ 10 గ్లాసుల వాటర్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈ వాటర్ని మెజర్ చేసుకుంటున్నాను. ఇవి ఎన్ని గ్లాసులు వస్తాయో అన్ని గ్లాసులు వేసుకొని తర్వాత మిగిలిన గ్లాస్కి మామూలు వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కాసేపు అట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. నేను ఇక్కడ మరీ చెప్తున్నాను, మటన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు ఎన్ని కప్పులు వచ్చింటాయో అవన్నీ వేసేసుకున్న తర్వాత మీకు ఇంకా తక్కువ అనిపిస్తే మామూలు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళని బాగా తెల్లనిద్దాము. నీళ్ళు బాగా తెల్లిన తర్వాత బియ్యం వేసుకుందాము. ఇప్పుడు బియ్యం బాగా కడుక్కున్న తర్వాత బియ్యం కూడా వేసుకొని అంతా ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. కాసేపు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందాం. నేను మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మూత తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి కలుపుకోండి. ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంది. మీకు ఫ్లేమ్ కూడా చూపిస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా. అంటే ఇక్కడ అన్నం ఒక 80% ఉడికింది. ఇప్పుడు మరి అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అట్లా ఉడికించుకుందాము. అంటే మధ్యలో ఒకసారి ఒక మూత తీసుకొని బాగా కలుపుకోండి. కిందికి పైకి చేసుకొని బాగా నీట్గా కలిపేసుకోండి. ఇక్కడ మీకు చూస్తే ముక్క అర్థమవుతూ ఉంటుంది కదా. పీసు కూడా బాగా ఉడికింది. ఇక్కడ మీకు ఇంకా సాల్ట్ కారం ఏమైనా అడ్జస్ట్ కాలేదు అనుకుంటే ఇప్పుడు మనము నీళ్ళకి ఎసురు పోసినాం కదా బిర్యానీలోకి, అప్పుడే కొంచెం నీళ్ళు బాగా ఉడికిన తర్వాత టేస్ట్ చేసుకుంటే కారము సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఇక్కడ బాగా ఉడికిపోయింది. ఇక్కడ మనం ఆఫ్ చేసేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ చేసి కమెంట్ చేయండి.